హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు పూలు కడిగిన ముత్యం. అతను కావాలనే త్రిలోచన శశాంకమూర్తి వివరాలు ఎవరికీ చెప్పలేదు. మొదటి పరిచయంలోనే అతని పైన తనకు సదభిప్రాయం కలిగింది. తనకు అల్లుడు కాదగ్గ వాడనిపించింది. తన బిజినెస్, ఆస్తి వ్యవహారాలు అతని చేతిలో సురక్షితంగా ఉంటాయి. చాలా అంశాలలో అతను తనకు వారసుడయ్యే అర్హతలు గలవాడు. అందుకే సుష్మ వివాహం మనసులోకి రాగానే అతను గుర్తుకొచ్చేవాడు. అయితే అతని పేరు తప్ప మరీ వివరాలు ఏం తెలియవే. ఆ రోజు విజయవాడ స్టేషన్లో రైలు దిగిన చాలాసేపటికి తనకు మెలకువ వచ్చింది. సామానంతా సర్దుకుని తను లేవటం కోసం ఎదురు చూస్తూ అతను, సార్, విజయవాడ వచ్చింది, నేను ఇక్కడ దిగిపోవాలి. మీ సామానంతా సక్రమంగా ఉందో లేదో చూసుకోండి. ఇంక మీకేం పర్వాలేదు. యువశక్తి ప్రస్తుతానికి నిద్రిస్తుంది. వారు తిరిగి కళ్ళు తెరిచేలోగా మీరు గమ్యస్థానం చేరుకుంటారు. మరి వస్తాను. బండి కదిలే వేలయ్యింది. స్టేషన్కి వచ్చి చాలాసేపు అయింది. మిమ్మల్ని లేపటం ఇష్టం లేక ఆగానంటూ అతను సామాను తీసుకుని లేచాడు. తనకి అప్పటికి మత్తు వదిలింది. లేవబోయాడు కానీ నీరసంగా ఉంది. మెల్లగా లేచాడు. పర్సులో నుంచి తన విజిటింగ్ కార్డు తీసి చేతిలో ఉంచుకుని విండో దగ్గరికి వెళ్ళాడు. అతను తనకు నచ్చాడు, కానీ అతడి గురించి పేరు తప్ప ఏమీ తెలీదు. తన గురించి అతనికేమీ తెలియదు. తనని ఇంతగా ఆకర్షించి తనకి ఇంతగా సహాయం చేసిన వ్యక్తితో పరిచయమై కేవలం రైలు స్నేహంగా మిగిలిపోవలసిందేనా? వీల్లేదు. బాబు త్రిలోచన, ఇది నా విజిటింగ్ కార్డ్. హైదరాబాద్ వస్తే తప్పకుండా నాకు తెలియపరుస్తావు కదూ. నా వివరాలన్నీ ఈ కార్డులో ఉన్నాయి అన్నాడు, కార్డు అతనికి అందిస్తూ. అలాగేనండి, సంతోషం అన్నాడు విజిటింగ్ కార్డు తీసుకుని ఒకసారి చూసి జేబులో పెట్టుకుంటూ. అప్పటికే గార్డు విజిల్ వేస్తున్నాడు. ఇంజన్ 2 సార్లు గర్జించింది. నా పేరు త్రిలోచన శశాంకమూర్తి అని చెప్పాను కదండి. అంతకన్నా నన్ను గురించి చెప్పుకోవటానికేముంది? నేను సాధారణ వ్యక్తిని. రైలు కదిలింది. మీది విజయవాడేనా? చిరునామా ఏమిటో అరిచాడతను. మాది విజయవాడ కాదండి, రాజమండ్రి. మా నాన్నగారి పేరు. అప్పుడే ఇంజన్ వెళ్తున్నానని మరోసారి గర్జించింది. త్రిలోచన్ మాటలు ఆ శబ్దంలో కలిసిపోయాయి. రైలు వేగాన్ని పుంజుకుంది. నిట్టూర్చారు తప్ప తను చేయగలిగింది ఏమీ లేదిప్పుడు. కానీ తను సాధారణ వ్యక్తి అని చెప్పుకున్నా తనకి ఎందుచేతనో అతను అసాధారణ వ్యక్తిగానే కనిపించాడు. కాస్త కష్టపడవలసి వచ్చినా హఠాత్తుగా త్రిలోచన శశాంకమూర్తిని రాజమండ్రిలో కలిసినప్పుడు తన విశ్వాసం రూఢి అయింది. ఏమీ లేని విస్తరి ఎగిరిగిరి పడుతుంది, అన్నీ ఉన్న విస్తరి అణిగిపడి ఉంటుంది. అలాంటివాడే త్రిలోచనే కాదు, అతని కుటుంబంలోని వారంతా. బండి ఔటర్ సిగ్నల్ దాకా వచ్చి ఉంటుంది నాన్నగారు. ఇక చెప్పండి బావగారి గురించి. మీ నోటి ముత్యాలేం రాలిపోవులే. అతని పేరు త్రిలోచన శశాంకమూర్తి. అతని తండ్రి, తల్లి, సోదరి వస్తారిప్పుడు. వారిది రాజమండ్రి. పేరు చాలా గమ్మత్తుగా కొత్తగా ఉంది నాన్నగారు. కానీ అతను. రైలు అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. దిగేవారు, రిసీవ్ చేసుకునేవారు హడావిడి. అడుగో అతనే నీ కాబోయే బావగారు అన్నాడు వాసుదేవరావు వాళ్ళ ముందే ఆగిన పెట్టెలో నుంచి దిగుతున్న ఓ యువకుడిని చూపిస్తూ. జోష్న ఆ వ్యక్తిని చూస్తూ ఓ క్షణం నిలబడిపోయింది. జోష్న, నువ్వేం చదువుతున్నావమ్మా? అన్నపూర్ణమ్మ ఆమెను దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని నిమురుతూ ఆప్యాయంగా ప్రశ్నించింది. ఆ అమ్మాయి పట్ల తల్లికి అనురాగం కలిగిందని గ్రహించి నవ్వుకున్నాడు త్రిలోచన. రైలు దిగిన దగ్గర నుంచి జోష్నను అతను గమనిస్తూనే ఉన్నాడు. ఆమెతో తనతో మాట్లాడనన్నా లేదు, గౌరవంగా నమస్కరించిందంతే. అయితే ఇందిరితో స్నేహం చేసింది క్షణంలో. అన్నపూర్ణమ్మ గారి అవసరాలను గ్రహించి తీర్చింది. తండ్రి రామేశ్వరం కూడా ఆమెనే గమనిస్తున్నాడని తెలుసుకున్నాడు అతను. బీఎస్సీ హోమ్ సైన్స్ అండి. హోమ్ సైన్సా? అవునండి, గృహ విజ్ఞాన శాస్త్రం. అదేమిటమ్మా, ఈ కాలంలో అమ్మాయిలంతా కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని చదువుతుంటే నువ్వు? వీటన్నిటికన్నా మంచి గృహిణి కావటం కష్టమైన విషయమని నా అభిప్రాయం అండి. స్త్రీ ఏ ఉద్యోగాలు చేసినా ప్రకృతి ధర్మమైన బాధ్యతలు కొన్ని ఉన్నాయి కదండి. ఏదో ఉద్యోగం చేస్తూ పార్ట్ టైంగా గృహిణి ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదండి. నేను ఫుల్ టైం గృహిణిని కావాలనుకుంటున్నాను. అందుకు నా చదువు ఎంతగానో ఉపయోగిస్తుంది కదండి. అన్నపూర్ణమ్మ కళ్ళు మెలమెలా మెరిసేయి. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఆ అమ్మాయి అనుకవ, నమ్రత, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే నేర్పు, వారు చెప్పే విషయం మీద కనపరిచే ఉత్సాహం అందరికీ నచ్చేయి. చెల్లిలే ఇలా ఉంటే అక్కడ అక్క ఇంకా ఎంత అందంగా ఉంటుందో. రామేశ్వర గారు
యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. అయినా ఆయన ఊహాజీవి కాదు, చాలా ప్రాక్టికల్ మనిషి. ఆయనకు త్రిలోచన శశాంకమూర్తి ఒక్కడే కొడుకు, ఇందిరా ప్రియదర్శిని ఒక్కతే కూతురు. ఆ ఇద్దరు రామేశ్వర దంపతులకు 2 కళ్ళు. అలాగని వాళ్ళని గారాబంగా పెంచలేదు. పనిగట్టుకుని వారిని రామేశ్వరం గారు చిన్న చిన్న బాధలకు గురి చేశారు. ఆ బాధలను తట్టుకుని నిలవగలటంలో ట్రైనింగ్ ఇచ్చారు. మనిషి తనేమిటో తను తెలుసుకోగలగాలి. తన శక్తిని పెంచుకోవటానికి ఓవైపు కృషి చేయాలి, మరోవైపు శక్తికి తగిన విధంగా జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. శక్తి, యాంబిషన్ ఈ 2 మనిషిని నడిపించే గుర్రాలు. ఈ రెంటి యొక్క హార్స్ పవర్ సమతూకంలో ఉన్న మనిషి జీవితం సుఖమయం, శాంతిమయమే. రామేశ్వరం గారి జీవన సిద్ధాంతం అది. త్రిలోచనకు తన శక్తి తెలుసు. జీవిత ద్వయాన్ని నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడే అతనికి సమస్యలు ఎదురయ్యాయి. అతను ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, అందుకు తగ్గ ప్రతిభ ఉంది. కానీ ఆ 2 వృత్తులు అతనికి ఇష్టం లేదు. నీ భవిష్యత్తును నిర్దేశించటంలో నీ అభిరుచి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి లోచన. చేపట్టబోయే వృత్తి అభిరుచికి అనుగుణంగా ఉండనప్పుడు రాణించదు. త్రిలోచన ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కోకొల్లలు. నా స్వసుఖాన్ని చూసుకుని ఇతర దేశాలకు వెళ్ళి నా ప్రతిభను అక్కడ వేస్ట్ చేయాలన్న కోరిక నాకు లేదు నాన్నగారు. భోగభాగ్యాలకు అంతేమిటి, నా మాతృభూమిలోనే ఉండి నాకు తోచిన రీతిలో అతని నిర్ణయాన్ని హర్షించాడు రామేశ్వరం. అయితే ఆయన కొడుకు సివిల్ సర్వీస్ ఉద్యోగాలు చేయాలని కోరిక. తండ్రి కోరికను గ్రహించాడు. అతనికి రీసెర్చ్ చేసి ఏనాటికైనా సైంటిస్ట్ కావాలని కోరిక. తండ్రి మనసులో కోరిక తీర్చటమా లేక తన అభిరుచికి అనుగుణంగా రీసెర్చ్ చేయటమా? అతను రీసెర్చ్ చేశాడు, డాక్టర్ అయ్యాడు. అదే సమయంలో ఐఏఎస్కు కూడా అటెండ్ అయ్యాడు. ఈలోగా వాసుదేవరావు అతడిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన కోరిక విని రామేశ్వరం గారు ఆలోచనలో పడ్డారు. త్రిలోచనకు పెళ్ళిడు వచ్చింది. జీవితంలో సెటిల్ కాలేడన్న భయం లేదు. సరైన తరుణంలో అతడు గృహస్థుడు కావడం వాంఛనీయమే. అతనికి వివాహం కావటం విధి సంకల్పమైనట్టు, భగవంతుడే వాసుదేవరావుని పంపించినట్టుంది. అయితే వాసుదేవరావు లాంటి సంపన్నుడితో వియ్యం మంచిదేనా? ఆయన త్రిలోచనను జైల్లో చూసి వచ్చి కూతుర్ని ఇస్తానంటూ ఇంటి ముందుకొచ్చాడు. కానీ ఆయన కూతురి త్రిలోచన్ కలవద్దు, అమ్మాయి ఫోటో ఇదిగోనండి. ఫోటోలో కనుముక్కు తీరు కొలతలను చూపించగలవు. అంత మాత్రం చేత మనిషి యొక్క సంపూర్ణ సౌందర్యాన్ని నిర్ణయించలేవి ఉంటుందా? అయ్యా వాసుదేవరావు గారు, మీరు ఐశ్వర్యవంతులు. మీ అమ్మాయి అందమైనదే, విద్యావంతురాలే. మీరు తలుచుకుంటే మీతో వియ్యమందటానికి మనుషులు కొరత ఉండదు. త్రిలోచనుడు మీకు నచ్చి మీరు ఇంత దూరం వచ్చి వెతుక్కుంటూ రావటం మీ ఔదార్యానికి, సహృదయతకు చిహ్నం. త్రిలోచనుడి పెళ్లి గురించే ఆలోచించే నాకు నా కర్తవ్యాన్ని మీరు ఓ విధంగా గుర్తు చేశారు. వాడి పెళ్లి గురించి నేను ఇంకా ఆలోచించనే లేదు. మీ కోరిక ప్రకారం పెళ్లి చూపులకు వస్తాము. అయితే కంటికి కనిపించేది ఒక్కటే సత్యం కాదని మా విశ్వాసం. మనోదృష్టితో చూసే అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. ఆ దృష్ట్యా మీ అమ్మాయి మాకు నచ్చుతుందని ఆశిస్తాను. అలా నచ్చిన పక్షంలో కట్న కానుకలతో నిమిత్తం లేకుండా సింపుల్గా నిరాడంబరంగా మీరు వివాహం జరిపించగలమని మాట ఇస్తే పెళ్లి చూపులకు వస్తాము. వాసుదేవరావుకు ఆయన మాటల్లో అంతరార్థం అవగాహన అయింది. సుష్మకు పరీక్ష. అందుకు ఇష్టపడే వారిని ఆహ్వానించి వచ్చాడు. సాయంకాలానికి పెళ్లి చూపులు. ఈలోగా వారు ఉండటానికి గెస్ట్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేశాడు. వారికి సంబంధించిన మర్యాదలన్నీ జరిగేటట్లు చూసే పనిని జోష్నకు అప్పగించాడు. జోష్న కొన్ని గంటల్లో నలుగురి మనసులకు సన్నిహితమైపోయింది. ముఖ్యంగా ఇందిర ఆమెతో స్నేహం కట్టేసింది. దాదాపు ఒకే ఈడు అంటారు. కబుర్లకేం కరువా వారికి. జోష్న, నిన్ను చూశాక నాకు పెళ్లి చూపులకు ముందే మీ అక్కయ్యని చూడాలనిపిస్తుంది. అది సహజం. కానీ మా అక్కయ్యని చూశాక మాత్రం నన్ను మళ్ళీ చూడాలనిపించదు. అంత అందగత్తె అక్కయ్య, బ్యూటీ క్వీన్ అని ఆమెకి ఊళ్ళో పేరు. అయితే ఇప్పుడే వెళ్దాం కదా, నాకు ఆమెతో పరిచయం చేసుకోవాలని ఉంది. ఆలోచనలో పడింది జోష్న. ఆలోచనలో పడ్డావేమిటి? మీ అక్కయ్యకి ఇష్టం ఉండదా? అక్కయ్యకి ఎందుకు ఇష్టం ఉండదు? నిజం చెప్పాలంటే తనకి సాంప్రదాయ సిద్ధంగా పెళ్లి చూపులు జరిపించటమే ఇష్టం ఉండదు. మా అక్కయ్య నాలాగా చాదస్తురాలు కాదు. అల్ట్రా మోడర్న్. అందం, అలంకరణ, అలవాట్లు, ఆలోచనలు. నాలాగా అక్క పప్పు శుద్ధలా ఉండదు. షీ ఈజ్ వెరీ యాక్టివ్ అండ్ డైనమిక్. అక్కగారిని పొగిడేస్తున్నావే, మరీ అంతలా ఆకాశానికి ఎత్తేయకు.
అబద్ధాలు అనుకుంటున్నావుగా, పొగడటానికి వాస్తవం నువ్వే చూస్తావుగా, చూపించు మరి. కాస్త ఆలోచించి సరే అయితే పద అంది జోష్న. గెస్ట్ హౌస్ నుంచి జోష్న మెయిన్ బిల్డింగ్లోకి రావటం చూసి అరుంధతమ్మ మరో మార్గం గుండా గెస్ట్ హౌస్లోకి ఎవరూ చూడకుండా రహస్యంగా ప్రవేశించింది. ఎవరు? నేను వాసుదేవరావు చెల్లెలిని అక్కయ్య గారు. నా పేరు అరుంధతి. పెళ్లి చూపులకు అంత దూరం నుంచి వచ్చారంటే చూసిపోదామని వచ్చాను.